దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు, దేవునికి ఇష్టంగా నేను జీవిస్తున్నానా, దేవుడు నేను చేసే పనులు, మాట్లాడే మాటలు, ఆలోచనలు చూసి ఆనందించగలడా అని పరీక్షించుకోవటం లేదండి. దేవుడు చూస్తాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో చూడండి 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ. ఆ మాట పట్టుకోవాలి. ఇప్పుడు తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. భూలోకం చెడిపోయింది, అందరూ చెడిపోయారు, రాజ్యాంగం చెడిపోయింది, వ్యవస్థలు చెడిపోయాయి అని మాట్లాడుతున్నాం. అది పక్కన పెట్టండి, అది చెడిపోయింది భూలోకం అంతా. దానికి ముందు, దానికి మూలం మనుష్యుని హృదయంలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడిపోయింది. ఊహ అంటే అర్థం ఏంటి? ఊహించుకుంటూ ఉంటారు కదండి. మనుషుడి మనసు ఎప్పుడు ఊహలలో ఉంటుంది. 24 hours మనుషుని హృదయంలో ఊహలు ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు కూడా ఉంటాయి. కొంతమందికి మనసులో ఏదో అనుకుంటూ ఉంటాం. కొందరు తిట్టుకుంటూ ఉంటారు, కొందరు పాడుకుంటూ ఉంటారు, కొందరు పాపమును ఊహించుకొని తలంచుకుంటూ ఉంటారు. వారి ఇష్టాలను, వారి కోరికలను, వారి డ్రెస్సులను, వారి వస్త్రాలను, వారి పొలాలను, వారి పనులను, వాటిని గురించి ఆలోచించుకుంటూ ఊహ, హృదయములోని ఊహ అంతా, కొంచెం కూడా కాదు, అంతా కేవలము ఎల్లప్పుడూ చెడిపోయిందని యెహోవా చూచి, చెడిపోయిందని యెహోవా మనుషుని హృదయంలో ఉన్న ఊహను మరో మనిషి చూడగలడా? మనిషి హృదయంలో ఊహలను చూడగలిగిన మరో మనిషి ఉన్నాడా? పోనీ మనుషులు లేకపోతే ఏమైనా యంత్రాలు ఉన్నాయా? ఎక్స్రేలు వచ్చాయి, స్కానింగ్లు వచ్చాయి, ఎక్కడ లోపం ఉందో కనిపెడుతున్నారు స్కానింగ్ల ద్వారా, ఈవెన్ బ్రెయిన్లో ఉన్న బలహీనతలు. కానీ ఎవడైనా మనుష్యుని హృదయంలో ఉన్న ఊహను చూడగలిగిన యంత్రాన్ని ఎవడన్నా కనిపెట్టాడా? మనుష్యుల హృదయాలలోని ఊహంతా కేవలము చెడిపోయింది అని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపమునుంది హృదయమునందు నొచ్చుకున్నాడు. ఎందుకు రానైనా ఈ మనుషుల్ని చేశాను నేను, వీళ్ళతో సహవాసం చేద్దామని, వీళ్ళ కొరకు ఇంత సృష్టిని నేను సృష్టించి, ఇన్ని ఏర్పాట్లు నేను చేసి, పక్షులు, వృక్షములు, చక్కటి వాతావరణము, గాలి, నీరు, వెలుగు, భూమి, ఆకాశము. ఆదికాండంలో చూస్తే ప్రతిదీ మంచియే చేశాడు దేవుడు. ఏది చెడ్డ చేయలే. దేవుడు చేసిన సృష్టిలో ఏది చెడుగు లేదు. మనిషే చెడిపోయాడు. అన్నీ చేసి మనిషిని పెడితే ఆ మనిషి చెడిపోయాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఇద్దరిని చేశాడు. ఇద్దరిని చేస్తే ఏం చేసిందామా? తంటా చేసింది. ఇవి లేకుండా ఉంటే బాగుండేది, తినకుండా అని కంప్లైంట్ చేశాడు ఆయన. పోనీ ఇద్దరు కాదు, ముగ్గురు ఉంటారు, నలుగురు చేశాడు. నలుగురిని చేస్తే ఏం చేశారు? పెద్దోడు చిన్నోడు చంపేశాడు. ప్రపంచంలో ఉన్నదే నలుగురు అన్నదమ్ములు. ఇద్దరిలో అన్న చూడండి, సాతాను పక్షంలో ద్వేషము, కోపము, ఈర్ష్య, అసూయ ఇప్పుడు పుట్టలేదు, అప్పుడే పుట్టాయి. ఎప్పుడు ఆజ్ఞాతిక్రమం అని పాపం చేశాడో మనుషుని స్వభావం చెడిపోయింది, ఊహలు చెడిపోయినాయి. ఆదికాండంలో మనం వెంటనే చూస్తాం, కానీ కయ్యూను వెంటనే చంపలేదు హేబేల్ని. అతను చూసుకొని, పొలంలో ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకొని ఆ కోపాన్ని అలాగే మనసులో పెట్టుకున్నాడు. కయ్యూను, నీ కోపమేలా? నువ్వు సత్కార్యము చేసిన తలెత్తుకుందో కదా అని ప్రభు హెచ్చరించినా కూడా తమ్ముడి దగ్గరికి వెళ్ళి సమాధాన పడలేదు. మరి ఎవరితో, తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న భావాలు పంచలేదు. ఆ కోపాన్ని అలాగే దాచుకొని, కక్షగా మార్చుకొని, చివరికి హత్యగా తన తమ్ముడిని, సొంత తమ్ముడిని చంపుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనుష్యులు
ఒకరినొకరు చంపుకోవటం, ఒకరినొకరి మీద అసూయ పెట్టుకోవటం, ఒకరినొకరు ద్వేషించుకోవటం, ఒకరి మీద ఒకరు విమర్శించుకోవటం, ఒకరినొకరు తీర్పు తీర్చుకోవటం, ఒకరి తప్పులు ఒకరు వ్యక్తి పట్టుకోవడానికి ప్రయత్నించటం. నేనేమి చేస్తేనని మనస్థితిని ఎరగకుండా ఇతరుల స్థితిని ఎరుగుతున్న వలన భూమి అంతకంతకి చెడిపోతుంది. భూలోకం అంతయు చెడిపోయింది. రోమీయులకు రాసే పత్రిక వచ్చేటప్పటికి నీతిమంతుడు ఒక్కడునూ లేడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతకువాడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు. దేవుడు మనల్ని ఎంత ఆశతో సృష్టించుకున్నాడో, తన ప్రభావాన్ని, తన మహిమను, తన శక్తిని మనలో ప్రతిబింబింప చేయాలని ప్రభువు చేసుకుంటే, మన ద్వారా దేవుడు తన గొప్ప కార్యాలను నిరూపించాలని మనల్ని చేసుకుంటే, మనం చివరికి ఏమైపోయామట? పనికి మాలిన వారమైపోయాం. కాదండి, చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డలకి ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ని చేయాలి, ఒక మెడికల్ డాక్టర్ని చేయాలి, ఒక మంచి ఇంజనీర్ని చేయాలి, ఒక పిహెచ్డి చేసేటట్టు ఎక్కడికన్నా ఓవర్సీస్ పంపాలి అని పొలాలు తాకట్లు పెట్టి, ఇల్లుల మీద లోన్లు తీసుకొని, అప్పులు చేసుకొని, ఆ బిడ్డలకు కావలసినవి అన్నీ ఇస్తూ వారిని చదివించిన తర్వాత, వాడు అంతా చదివిన తర్వాత ఎందుకు పనికిరాని సొంట అయ్యాడు అనుకో, డ్రగ్ ఎడిక్ట్ అయిపోయాడు అనుకో, ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి అడ్రస్ లేకుండా పోయాడు అనుకో, ఆ తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి? ఏడండి మీ అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడన్నారు, డాక్టర్ అవుతాడన్నాడు, ఏమయ్యారండి, ఎలా ఉన్నారండి అంటే ఏమంటాడు? తండ్రి ఏడుస్తూ, ఎందుకండి వాడి సంగతి గుర్తు చేస్తారు నాకు? పనికి మాలినోడు అయిపోయాడు, ఎవరికి ప్రయోజనం లేని వాడు అయిపోయాడు. ఒక్క బిడ్డ బాధే ఒక తండ్రి తట్టుకోలేడు. ఇంత సృష్టిని, ఇంతమందిని సృష్టించిన సృష్టికర్త మనలందరం ఆయన బిడ్డలం. మనల్ని ఎంత ప్రేమించాడంటే, తండ్రి తన బిడ్డలను ప్రేమించిన దానికంటే ఎక్కువ ప్రేమించాడు. తల్లి కంటే ఎక్కువ ప్రేమించిన పరమ తండ్రి ప్రయోజకుడు అవుతావని నిన్ను దీవించి, నిన్ను రక్షించి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు బలం ఇచ్చి, నీకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, ఆయన సారూప్యంలో ఎదగడానికి బదులు, ఆయన సాక్షిగా బ్రతకడానికి బదులు ప్రయోజనం లేని వానిగా, దేవుని నామానికి సిగ్గు తెచ్చేవారిగా మారిపోయినప్పుడు అది ఎంత వేదన తండ్రి కలుగజేస్తుంది. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వాటి నోటి నిండా. ఏంటండి ఇది అసలు? మనిషి ఇది మేలు చేయవాడు లేడు, వాడు గొంతు తెరచిన సమాధి. దేవుడు మనకు స్వరం ఇచ్చింది ఆయన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, ఆయన వాక్యాన్ని పఠించటానికి. కానీ ఈ రోజున మనుషులు ఆ గొంతును దేనికోసం వాడుతున్నారు? ఆ సారాయి తాగేవాడు గొంతు అట్టబెడతాడో చూడండి, బాటిల్ తెరిచి. గొంతు సమాధి, ఎంత పోసినా వాడికి మత్తు వదలదు, వాడికి తృప్తి రాదు. ఎంతమంది రోజున తాగుబోతులు. క్రైస్తవులు తాగుతారా అంటే క్రైస్తవుడు తాగడండి. క్రైస్తవుడు వేడు, క్రైస్తవుడు అనబడేవాడు వేరు. ఇది ప్రపంచానికి తెలియటల్లా. క్రైస్తవుడు అనబడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. క్రైస్తవ పేరు పెట్టుకున్నవాళ్ళు, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినోళ్ళు, ఆచారంగా నామకార్థంగా క్రైస్తవులకు ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ నిజ క్రైస్తవుడు, క్రీస్తును హృదయంలో కలిగిన వాడే నిజ క్రైస్తవుడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడే నిజ క్రైస్తవుడు. పాతాదాము స్వభావం నుండి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించబడిన వాడే నిజ క్రైస్తవుడు. నిజ క్రైస్తవుడు తాగడు, అబద్ధం ఆడడు, లైంగిక కార్యాలకు చోటివ్వడు, మోహపు చూపులకు కూడా చోటివ్వడు,
కోపము కక్షకు చోటివ్వడు, శత్రువుల్ని క్షమిస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు, లంచం తీసుకోడు, మోసం చేయడు, వడ్డీ తీసుకోడు. ఇవన్నీ బైబిల్లో చదవండి. ఒక నిజమైన దేవుడిని నమ్మిన వ్యక్తికి ఉండవలసిన గుణాలవి. వడ్డీ వ్యాపారాలు చేస్తూ అంతా దేవుని దయ వల్ల జరిగిందని చెప్పేవాళ్ళని నువ్వు నేను ఒప్పుకుంటావేమో కానీ దేవుడు ఒప్పుకోడు. ఆయన గుడారంలో నివసించగోరు వాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. లంచము న్యాయాన్ని చెరిపేస్తుంది. లంచగొండుల ఇంటిని కాల్చివేస్తాడన్నాడు ప్రభు. లంచాలు, మోసాలు, అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లోపటొకటి మాటొకటి, ఇది మనిషి చెడిపోయిన హృదయంలో నుంచి వచ్చా. నువ్వు దేవుని బిడ్డవైతే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీవు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేర్ ఆర్ నో సీక్రెట్స్ ఇన్ ఎ రియల్ క్రిస్టియన్స్ లైఫ్. నిజ క్రైస్తవుడి జీవితంలో రహస్యాలే లేవు. నిన్నెవడు బ్లాక్మెయిల్ చేయాల్సిన పనే లేదు. నా జీవితం బట్టబయలుగా ఉంది. నా ప్రభువు ముందు నేను యథార్థంగా ఉన్నాను. ఒకవేళ నీ మీద పుకార్లు పుట్టిస్తారేమో, అపనిందలు వేస్తారేమో, నీ మీద అన్యాయంగా నీకు నేరాలు మోపుతారేమో, కానీ నిజ క్రైస్తవుని జీవితము దేవుని ముందు క్లియర్గా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. పాపం ఎలా పెంచిపోతుందంటే, పాపం అనేది ఒకరికి అంటుకుంటుందండి. ఇది కొరుకుడు పుండు రోగం లాంటిది. ఇది అంటు రోగం. కరోనా వైరస్ అన్న బెటరే. పాప వైరస్ అనేది చాలా ఫాస్ట్గా అంటుకుంటుంది. చాలామంది ఆధ్యాత్మికంగా చనిపోతున్నారు. ఒక మంచి సంఘంలో కూడా ఈ వైరస్ ఒక్కడికి వచ్చిందంటే, ఒక విశ్వాసికి, మిగిలిన విశ్వాసాలందరికీ అదే మొదలు పెడద్దండి. అందుకే ఆ రోజు పౌలు హెచ్చరించాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము 16వ వచనము, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండము, కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనైనయును ఫిలేతును ఉన్నారు. జాగ్రత్త, ఇద్దరు ఉన్నారంట ఆ సంఘంలో. వాళ్ళిద్దరూ మాట్లాడే మాటలు కొరుకుడు పుండులాగా. కొరుకుడు పుండు అంటే తెలుసా? గజ్జి అండి. హాస్టల్లో ఉన్నాడు ఒకడికి వస్తే గజ్జి హాస్టల్లో ఉన్న అందరికీ వస్తుంది. ఈ మాటలు పట్టుకున్న వాళ్ళు ఇద్దరి మాటలు మొత్తం అంటుకుపోద్ది. సంఘం అంతా మొత్తం అంటుకుపోద్ది మనుషులందరికీ. అసలైన దాన్నేమో అణిచేస్తారో, అబద్ధమైందేమో ఎగిరెగిరి పడుతుంటుంది అనమాట. ఊరందరికీ తెలుసు, సత్యం తెలియదు ఎవరికి, కానీ అబద్ధం అనేది అందరికీ తెలిసేటట్టు ప్రబలమైపోద్ది. ఈ అంచె దినాల్లో ఇలాంటి విపరీతమైన గుణగణాలు మనుషుల్లో కనపడుతున్నాయి. ముఖ్యంగా మాలాంటి స్టేజీల మీద ఉన్నవాళ్ళు, రాజకీయ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, మూవీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ప్రబలమైన వారిని వాడుకుంటాడు సాతాను. ప్రబలమైన వ్యక్తిని వాడుకుంటే, ఒక అధికారం ఉన్న వ్యక్తిని వాడుకుంటే, ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తిని వాడుకుంటే, వాడి ద్వారా ఎంతమందిని చెడగొట్టవచ్చు. ఈరోజు ఈ మూవీస్ ద్వారా ఎంతమంది యవనస్తులు చెడిపోతున్నారు, ఎంతమంది యవనస్తురాళ్ళు చెడిపోతున్నారు. తల్లిదండ్రులు ప్రేమించి వారిని చక్కగా అవసరతలన్నీ తీర్చి భయభక్తుల్లో ప్రేమతో పెంచితే, తప్పైన ఫ్రెండ్షిప్ చేసి తల్లిదండ్రులు తెలియకుండా ఎవరినో అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయినాను. పాపం పిచ్చిపోతుంది. ఒక్క మాటను మనం జవదాడితే, ఒక్క విషయంలో తప్పు చేస్తే అంతటితో ఆగదది, అది అంటుకుంటుంది. అది మానవుడు నీచమైన స్థితికి, జంతువుల కంటే నీచమైన స్థితికి దిగజారిపోతున్నారు. అది చూసి హృదయంలో నొచ్చుకున్నాడంట ప్రభు. ఇట్ బ్రోక్ హిస్ హార్ట్ అని ఉంది బైబిల్లో. ఆయన గుండె పగిలిపోయిందంట. భూలోకమును తొంగి చూసేటప్పటికి, నేను చేసిన లోకం, ప్రపంచం ఎంత అందంగా ఉందో, నందన వనముతో, రకరకాల పుష్పాలతో, ఎయిర్ ప్యూరిఫై చేయడానికి వృక్షాలతో, ఆక్సిజన్ ఇస్తుంది ఎయిర్, మనకు తెలుసా? జంతువులన్నిటికీ మనకు సహకారంగా ఇచ్చే, తినటానికి జంతువులు ఇవ్వలేదు దేవుడు, అసలే తినటానికి ఇవ్వలేదు. ఆదామావులు వెజిటేరియన్సే కదా. నోవహు ఓడ ప్రమాదం తర్వాత ఆహారం లేదు కాబట్టి తత్సమయానికి చెట్లు, చేమలు, పండ్లు, పలహారాలు ఏమి లేవు, మొత్తం భూలోకం మునిగిపోయింది కనుక
మీరు మాంసం తినండి కానీ రక్తము ఒలికించి తినండి అని చెప్పాడు. అంతే, ఒక పర్మిషన్ దొరికింది కాబట్టి ఇక అంతే. అప్పటి నుంచి మాంసమో. మాంసాహారుల కంటే శాకాహారులకి రోగాలు తక్కువ. ఆ రక్తం ఒలికించేయండి అన్నాడు. ఎందుకంటే రక్తంలోనే ఇన్ఫెక్షన్ ఉంటుంది. రక్తమే ప్రాణం. మన రక్తం పోయిందంటే మన ప్రాణం పోయినట్టే. అది ఇప్పుడే కనిపెట్టారు, ఎప్పుడో రాసి పెట్టాడు దేవుడు. రక్తమో ప్రాణమో. రక్తంలోని ఇన్ఫెక్షన్. నువ్వు ఒక జబ్బు వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఏం టెస్ట్ చేయమంటున్నాడు నిన్ను? బ్లడ్ టెస్ట్ చేయి. నీ బ్లడ్లో తెలిసిపోద్ది నీకేమేమి ఇన్ఫెక్షన్లు ఉన్నాయో. ఆ ఇన్ఫెక్షన్లు ఉన్న బ్లడ్ అంతా నువ్వు తినేస్తే జంతువులది, మరి నీకేం వస్తుంది ఇక? అందుకే రక్తం ఒలికించి తినమన్నాడు. ఇప్పుడేంటి, 7 నెలల్లో ముంచేయటం, రోగాలన్నితో ముంచేయటం, వండుకొని తినేయటం, రకరకాల చికెన్ గునియాలు, స్వైన్ ఫ్లూలు, కరోనా, మార్స్, ఒక రకమా. మనుషుడికి విపరీతమైన బుద్ధులు పడుతున్నాయి. ఒక ఆర్డర్ ప్రకారంగా పోవడం. ఏదో తిక్క చెయ్యాలి, ఏదన్నా కొత్త రకం చేయాలి, ఏదన్నా కొత్త ఇన్వెన్షన్స్ చేయాలి. పాపాన్ని ఎలాగా ఎక్స్ప్లోర్ చేద్దామా, ఇంకా పాపాన్ని ఎలా అనుభవిద్దామా, ఇంకా పాపాన్ని ఎలాగా రుచి చూద్దామా అని మనుషుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం వలన ఈ రోజున రోగాలు, బాధలు, మరణాలు, చిన్న వయసులోనే ఎన్ని బలహీనతలకు మనుషులు గురైపోతున్నారు. ఈ దేహం దేవుని ఆలయమైనది. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాడన్నాడు ప్రభు. పాడు చేయటం అంటే నేను వదిలేస్తున్నాడు అంతే. ఆరోగ్యమైన అందమైన శరీరాన్ని దేవుడిస్తే మనుషుడు దాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నాడో. దేవుని ప్రణాళిక ఏంటని తెలుసుకునేవాడు లేడు. ప్రతి వాడు నిష్ప్రయోజకులైపోయాడు. వారి గొంతు తెరిచిన సమాధి. వారి నాలుకతో మోసము చేయుదురు. పెదవుల కింద పాము కాటైనా పర్వాలేదండి, మనుషుడు కాటు. ఎవరో చెప్పారు, తేలికంట కొండల్లో విషం ఉంటుందంట, పాముకు కూరల్లో విషం ఉంటుందంట, మనిషికి నిలువెల్ల విషమే. నీ అన్నంలో నీ చెయ్యి పెట్టావు అనుకో, తెల్లారితేపటికి వాసన కొట్టుద్ది. అది ముట్టుకోకుండా ఉండు, బాగానే ఉంటుంది అన్నం. నీ చెయ్యి పెట్టి గెలుకు, తెల్లారితేపటికి చెడిపోయింది. నీ చేతిలో ఏముందన్నమాట. ఏముందండి? మనిషి చెడిపోయాడు, మనిషి పాడైపోయాడు. మోసం చేసుకుంటారు ఏంటండి? భార్య భర్తలు ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకోవటం ఏంటి? తల్లిదండ్రులు మోసగించడం ఏంటి? ఫ్రెండ్స్ అని చెప్తారు, మోసగించడం ఏంటి? మధ్యాహ్నం ఒక ఆయన వచ్చారు, 4 లారీలు కొనుక్కున్నానండి, అన్నీ పోయినాయండి. ఎట్లా పోయినాయండి? లాస్ అయిపోయింది. అది ఇవాళ తీశారా? కాదండి, నేను అలా వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకొక ఆయన ఏదో కాగితం తయారు చేశాడు, సంతకం పెట్టమన్నాడు, పెట్టేశాను. అన్నీ నాయని చెప్పి రాయించేసుకొని నా చేసి సంతకం పెట్టించుకున్నాడు. ఎవరో మా ఫ్రెండ్ అండి. ఎవరో మా ఫ్రెండే. ఎంత అన్యాయం అండి, ఎంత మోసం అంటే. ఫ్రెండ్ అంటాడు. కపట ఫ్రెండ్షిప్స్. యేసు ప్రభు తప్ప నిజమైన ఫ్రెండ్ ఒకడు లేడండి. నేను రక్షించబడక ముందు నాకు ఫ్రెండ్స్ ఉండేవారు. రక్షించబడిన తర్వాత నాకు ఒక్కడే ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు. విడువక ప్రేమించును. దయచేసి మనుషుల్ని నమ్మకండి. స్నేహితుల్లాగా వచ్చిన వాళ్ళని అసలు నమ్మొద్దు. కొత్త స్నేహితుల్ని నమ్మొద్దు. నీకేదో ఫేవర్ చేసేసినట్టు, నీకేదో హెల్ప్ చేస్తున్నట్టు, నీకు సహాయం చేస్తున్నట్టు, నీకు డబ్బులు ఇస్తున్నట్టు, నీకు గిఫ్ట్లు ఇస్తున్నట్టు వచ్చే వాళ్ళందరూ ఏదో మొత్తానికి నీ దగ్గర మొత్తానికి వేసుకోవడానికి వేస్తున్నారు అన్నమాట. అంటే ఎరేస్తున్నారు అంతే. అత్యాశకు పోవద్దండి. అకస్మాత్తుగా వచ్చే లాభం కొరకు ఎదురు చూడొద్దు. కష్టార్జితాన్ని దీవిస్తానన్నాడు ప్రభు. నీ శరీరాన్ని దేవుని ఆలయంగా కాపాడుకో. నీ శరీరం మీద నీకు తప్ప, నీ దేవునికి తప్ప ఎవరికి అధికారం ఉండకూడదు. మీరు భార్య భర్తలు అయితే భర్తకు భార్య మీద, భార్యకు భర్త మీద అధికారం ఉందన్నారు అంతే. అంతకు మించి ఏ మనుషుడికి నీ మీద అధికారం లేదు. నిన్ను విలువ పెట్టి కొన్నవాడు నీ కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రభు. నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నువ్వేం వింటున్నావో, ఏం చూస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, వీటన్నిటి విషయమే ఒకరోజు దేవుడికి లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పాలి.
వారి నోటి నిండా శపించుటయో పగయో ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. అసలు సంగతి అది ఏం లేదండి, వాళ్ళకి దేవుని భయం లేదు. దేవుడు అక్కడ ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, దేవుడు అక్కడ ఉన్నాడు, నేనేం విత్తుతున్నాను అది కోస్తాను, దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయనకి నేను లెక్క చెప్పాలి అనే దైవ భయం లేదు. దేవుని భయం మనం కలిగి ఉండాలి. దేవుని భయం అంటే నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు, నేను ఇది చేస్తే నా దేవుడు బాధపడతాడేమో అనే భయం. ఏం భయం? నా కోసం ప్రాణమిచ్చిన ప్రభువుని నేను దుఃఖపరిస్తే ఆయన బాధపడతాడేమో, ఆయన్ని బాధ పెట్టేవాడిని అవుతానేమోననే భయంతో మనం పాపం చేయకుండా ఉంటాం. ఆయన బాధపడతాడు, బాధ పెట్టకూడదన్న భయంతో మనం సాతానికి చోటు ఇవ్వకుండా ఉంటాం. అది దైవ భయం అంటే. నా యేసయ్య నన్ను చూచి దుఃఖపడకూడదు, ఆయన్ని బాధ పెట్టేవాడిగా నేను ఉండకూడదు అనే భయం ఉన్నవాడు, నేను దేవునికి భయపడతానన్నవాడు ఈ లోకానికి భయపడ్డు, సాతానికి లొంగడు, పాపానికి చోటు ఇవ్వడు. చేసిలే చిలబడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. మా చుట్టూ చూస్తే లోకం చెడిపోతుంది నాయన, మా చుట్టూ చూస్తే ప్రపంచంలోని పరిస్థితులు భయంకరంగా ఉన్నాయ్యా. నీ కోపం రగులుకొని దేశాలు నాశనం అయిపోయే స్థితిలో, ఈ భూమి అంతమైపోయే స్థితిలో మేము చూస్తున్నాము నాయన. అంత్య దినములలో ఉన్న రుజువులన్నీ చూస్తున్నాము తండ్రి. నోవహు దినాల్లో ఉన్నట్టు, లోతు దినాల్లో ఉన్నట్టు మనుషులు విపరీతమైన పరిస్థితులకు దిగజారిపోయి ఉండటం చూస్తున్నాం. ఇటు పాప భూయిష్టమైన లోకంలో, ఇటు చెడిపోయిన లోకంలో అయ్యా నీ నామాన్ని ధరించిన మేము బతకలేకపోతున్నామయ్యా, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నామయ్యా, శోధనలు జయించలేకపోతున్నామయ్యా, సాతాను ఉచ్చుల్లో నుంచి తప్పించుకోలేకపోతున్నామయ్యా. మాకు సహాయం చేయి, నీ రక్షణ మాకు దయచేయి, నీ ప్రేమను మా మీద కురిపించు, నీ తోడు మాకు దయచేయ్యా. ఒక్కొక్కరు నీ చేయి పట్టుకుని నడిపించు నాయన. ఏ సమస్యల్లో నీ బిడ్డలు ఇక్కడికి వచ్చున్నారు, ఏ అనారోగ్యాల్లో ఇక్కడ ఉన్నారు, ఏ అవసరతల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాటిని విడుదల చేయించున్నాము నాయన. మా జీవితాల్లో ఆటంకంగా ఉన్న దుష్ట శక్తులను, మోసపరుచు ఆత్మలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుతున్నాము తండ్రి. తప్పైన సహవాసాల నుండి, తప్పైన మాటల నుండి, నిష్ప్రయోజనకరమైన జీవితాల నుండి మమ్మల్ని, మా బిడ్డలను, మా కుటుంబాలను విడిపించుము నాయన. నీ సాక్షులుగా, నిజ క్రైస్తవులుగా నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.